హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా తక్కువ టైంలో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు పిల్లలందరికీ హాలిడేస్ కదా, కాబట్టి ఇంట్లోనే పిల్లల కోసం ఇలా ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసేయచ్చు. కేవలం ఈ ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలండి, ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా కేక్ చేసేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ నేను మీషో నుండి ఆర్డర్ పెట్టాను. ఇందులోనే మనకి కేక్ కి అవసరమయ్యే అన్ని వస్తువులు ఉంటాయి. కోకో పౌడర్ కానీ, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇంకా వెనిలా ఎసెన్స్ కానీ, ఫ్రూటీ ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. కాబట్టి బయట నుంచి స్పెషల్గా ఇంకేం కొనాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కటి ఆర్డర్ పెట్టామంటే ఈ 5 వస్తువులు వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను, చూసేయండి. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు కర్డ్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా షుగర్ వేసామంటే కరగడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఇలా పౌడర్ చేసేసి షుగర్ని యాడ్ చేసా. ఇప్పుడు ఈ షుగర్ అంతా కర్డ్లో మిక్స్ అయిపోయే విధంగా బాగా కలపాలి. పెరుగు ఇక్కడ పుల్లగా కాకుండా కొంచెం ఫ్రెష్ పెరుగుని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నార్మల్ ఆయిల్నే. అలాగే ఇందులో 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వరకు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. మైదా పిండి బదులు గోధుమ పిండిని అయినా వాడుకోవచ్చు. అలాగే ఇందులో 1/4 కప్పు వరకు కోకో పౌడర్ని వేస్తున్నాను. అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. అలాగే ఇందులో బేకింగ్ సోడా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఉండలు లేకుండా బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి పాలని యాడ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉండే మిల్క్ని తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా పోస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. పాలు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటూ మరీ థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఒక కేక్ టిన్లోకి వేసేసుకోవాలి. నేను ఈ టిన్ సరిపోతుంది అనుకున్నాను, కానీ ఫుల్ అయిపోయింది. తర్వాత చేంజ్ చేసేసాను. ఎప్పుడైనా సరే కేక్ బ్యాటర్ అనేది బౌల్కి సగం వరకు రావాలి, ఎందుకంటే బేక్ అయిన తర్వాత కొంచెం పైకి వస్తుంది, కాబట్టి సగం వరకు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసి అందులో కొంచెం సాల్ట్ వేసి స్టాండ్ ఏదైనా పెట్టి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత కేక్ మిక్చర్ వేసిన బౌల్ని కూడా పెట్టేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టి మళ్ళీ ఇంకో ప్లేట్తో కవర్ చేసుకోవాలి. ఒక 45 మినిట్స్ తర్వాత చూసామంటే ఈ విధంగా వచ్చేస్తుందండి కేక్. ఒకసారి కుక్ అయిందో లేదో నైఫ్ పెట్టి చెక్ చేసామంటే తెలిసిపోతుంది. చాకుకి ఏం అంటుకోకుండా ఉందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. వెంటనే కాకుండా కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో ఇలా అంచుల వెంట అనిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇలా ట్యాప్ చేసామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, టేస్టీ అండ్ ఈజీ కేక్ రెడీ అయిపోయినట్టే. ఈ చాక్లెట్ కేక్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే గార్నిష్గా ఏదైనా చాక్లెట్ సిరప్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు. చాక్లెట్ కేక్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేసాం కదా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.